రెండు చోట్ల ఓడిపోయినటువంటి ఈటెల రాజేందర్ నైరాశ్య నుంచి తేరుకొని వెంటనే బంపర్ మెజార్టీ తోటి రాగలిగారు. ఎట్లా అనిపించింది? నైరాశ్యం ఎందుకు ఉండాలి? మీరు భలేవాడు వాడుతున్నారు. ఓకే, ఇన్నిసార్లు ఎమ్మెల్యే ఇంత బాధ్యత నిర్వహించి జీవితం ధన్యమైపోతే ఓకే, మీరు నన్ను నైరాశ్యం అంటే అంత పవర్ కోసం పాకులాడే వ్యక్తిని కాదు. పవర్ ఉన్నా గట్లే ఉంటా, పవర్ లేకున్నా గట్లే ఉంటాను కాబట్టి నన్ను నైరాశ్యం అనే వాడు విత్డ్రా చేసుకో ఫస్ట్. ఓకే, సరే విత్డ్రా చేసుకుంటున్నాడు. అట్లనే మీ పాత మిత్రుడికి పార్లమెంట్లో గొంతు లేకుండా చేశారు. దాని వెనుక బీఆర్ఎస్ బీజేపీ కుట్ర ఉందనేటువంటిది ముఖ్యమంత్రి గారి ఆరోపణ. అంటే ఈ మధ్య కాంగ్రెస్ పార్టీ గిన్ని సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ, దేశాన్ని రాష్ట్రాన్ని పాలించిన పార్టీ, రాజకీయ అనుభవం ఉన్నటువంటి పార్టీ. ఎన్నికల ముందు మన కౌంటింగ్ కంటే ముందేమో మొత్తం మాకు ఈ ఎన్నికల కమిషన్ మీద విశ్వాసం లేదు, ఈవీఎంల మీద విశ్వాసం లేదని చెప్పి పిచ్చి మాటలు మాట్లాడారు. ఇప్పుడేమో కొత్త ఇక్కడ ఓడిపోగానే బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి ఓటేసింది అని చెప్పి మాట మాట్లాడుతుంది. ఇక అంతకంటే నీచమైన ఇంకేముంటుందండి? అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ఉపయోగపడింది. ఒక మాట ఏంటంటే బేసికల్గా 90% ప్రజానీకం అంతా కూడా ఏ పార్టీకి అటాచ్మెంట్ ఉండదు. ఓకే, అంతా 10% కార్యకర్తలు అభిమానులు కథ ఉంటుంది తప్ప 90% ఓకే. అప్పుడున్న పరిస్థితి బట్టి క్యాండిడేచర్ కావచ్చు, వాతావరణం కావచ్చు, పార్టీ కావచ్చు, రకరకాల అవన్నీ సెట్ అయితే సింగిల్ అయితే ఓటేస్తారు. అంతే తప్ప ఇలా బీఆర్ఎస్ పార్టీ పాత ఎమ్మెల్యేలు పాత ఎంపీలు మీరు బీజేపీ కోటేమని చెప్తే వేస్తారా? వాళ్ళే అంటున్నారు ఇవాళ రేపు భర్త చెప్తే భార్య ఓటేస్తారని చెప్తున్నారు. అయినా బుద్ధిన్న మాటలేనా ఇవి?